పిల్లల లంచ్ బాక్స్ లోకి ఎక్కువ ప్రోటీన్ ఉండేలా తక్కువ మసాలాలతో మష్రూమ్ మటర్ పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా మష్రూమ్ ని కొంచెం వేడి నీటిలో వేసి శుభ్రంగా కడిగేసుకొని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ లో 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం పెరుగు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు నూనె, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి ఇందులో మసాలా దినుసులు వేసి ఉల్లిపాయలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇది ఇలా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసుకున్న మష్రూమ్, 1 కప్పుడు వరకు పచ్చి బఠానీ వేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్, తగినంత ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ వేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఇది ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత ఇందులో ముందుగా నానబెట్టుకున్న 2 గ్లాసుల వరకు బాస్మతి బియ్యం వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇందులోనే 2 గ్లాసుల బాస్మతి బియ్యానికి 3 గ్లాసుల వరకు వాటర్ వేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఒక 15 నిమిషాలు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ మటర్ పులావ్ రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.